జగదేవ్పూర్ నకిలీ పత్తి విత్తనాలు తమను నట్టేట ముంచాయని, కాతా పూత దశలో పంట అంతా ముడతపోయింది. ఆకులన్నీ బెండ ఆకులోలే అవుతున్నాయని, ఎన్ని మందులు కొట్టినా ఫలితం లేదని బాధిత రైతు ఎనకపల్లి నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన ఎనకపల్లి నవీన్ అనే యువ రైతు తనకున్న 2 ఎకరాలతో పాటు మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశారు. వానాకాలం ప్రారంభం కాగానే భూమిని చదును చేసి ప్రజ్ఞాపూర్లో శ్రీ లక్ష్మీ వెంకటరమణ ట్రేడర్స్ లో 8,600 చెల్లించి సదానంద్ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి పత్తి విత్తుకున్నారు. కాగా పత్తి పంట పెరిగే కొద్దీ ఆకులన్నీ ముడత రావడం, కాతా పూత రాకపోవడంతో సదరు డీలర్ వద్దకు వెళ్లి ఆకులను చూపెట్టారు. దీంతో డీలర్ ఆకులను చూసి రసం పీల్చే పురుగుల మందు ఇచ్చి పిచికారీ చేస్తే పోతుందని చెప్పారు. దీంతో రైతు మరునాడు పత్తి పంటకు మన మందు పిచికారీ చేశారు. పిచికారీ చేసి 10 రోజులు గడుస్తున్నా పత్తిలో ఎలాంటి మార్పు కనిపించలేదని రైతు వాపోయాడు. మళ్లీ వెంటనే డీలర్కు ఫోన్ చేసి విషయం చెప్పగా పొంతనలేని సమాధానం చెప్పారని రైతు తెలిపారు. ఏఈఓ శరణ్య ద్వారా మండల వ్యవసాయ అధికారి వసంతరావు దృష్టికి తీసుకుపోగా రైతు సాగు చేసిన పత్తి పంటను పరిశీలించారు. పత్తి ఆకులన్నీ ముడత వచ్చిందని వాస్తవమేనని, గడ్డి మందు కొట్టిన డబ్బాతో పిచికారీ చేస్తే పంటకు నష్టం జరుగుతుందని, లేదంటే అధిక మోతాదులో ఎరువులు వేసినా నష్టమని వివరించారు. ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయ అధికారి శాస్త్రవేత్తల దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. గ్రామం తిగుల్ విలేజ్ మండల్ జగదేవ్పూర్ ప్రజ్ఞాపూర్ పట్లే షాప్లో శ్రీ వెంకటరమణ పట్లే షాప్లో సాధారణ పత్తిత్తులు ఇచ్చిన 10 ప్యాకెట్లు దాకా ఇచ్చాను. 4 ఎకరాల పెట్టాను. పెట్టిన తర్వాత ఫస్ట్ ఒక నెల తర్వాత ఆకులు మంచిగా వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మొత్తం ఈ బెండ ఆకులు లెక్కలు అవుతున్నాయి. తర్వాత ఆయన దగ్గర పోయి పట్లే షాప్ ఆయన దగ్గర పోయి ఇట్లా అవుతున్నాను 2-3 చెట్లు వీక్కొని పోయి చూపిస్తే ఆయన మందులు కొడితే కవర్ అవుతా అని చెప్పారు. చెప్తే తర్వాత ఎంత కొట్టినా ఎంత అయినా కవర్ అవుతలేదు. మొత్తం ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినా, ఏవో దగ్గర తీసుకుపోయినా వాళ్ళు కూడా ఎక్కువ పట్టించుకోవడం లేదు.